నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు కార్పొరేషన్ బ్యాంక్ ఎక్స్ సీనియర్ మేనేజర్ అండ్ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఏఎస్ రాజశేఖర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రాజశేఖర్ గారు. నమస్కారం అండి. రాజశేఖర్ గారు, చాలామంది ప్రేక్షకులు తరచుగా ఒక టాపిక్ గురించి ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోలో అడుగుతున్నారు. బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. సో చాలామంది ప్రేక్షకులు తరచుగా దీని గురించి అడుగుతున్నారు. సో ఇవాళ ఈ సందర్భంగా మన ప్రేక్షకులకు దీని గురించి డీటెయిల్డ్గా తెలియజేయగలరు? తప్పకుండానండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రతి వాళ్ళు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు, కానీ ఏ మ్యూచువల్ ఫండ్లు మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? మీకు తెలిసే ఉంటుంది, ఇండియాలో ప్రస్తుతం ఉండే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ 3,000 అండి. 3,000 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్, అన్ని ఈక్విటీ అన్నీ అనుకోండి, డెట్, అవన్నీ స్మాల్ మిడ్ క్యాప్, హైబ్రిడ్, అన్ని రకాల ఫండ్స్ కలిసి 3,000 ఫండ్స్ స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో మనము మంచి బెస్ట్ మ్యూచువల్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒక మ్యూచువల్ ఫండ్ ఇంతకు మునుపు ఒక 30 ఏళ్ల కిందట మాట్లాడతానండి నేను. 30 years బ్యాక్, అంటే మేమంతా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు మాకు వీ హ్యాడ్ నో ఆప్షన్స్, ఓన్లీ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, యూటీఐ. వాళ్ళు ఏం చెప్తే అది వినాలి, వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ రేషియో వేస్తే అంత కట్టుకోవాలి, వాళ్ళు ఎంత ఈ దీంట్లో పెడతామంటే వినాలి. 3 ఏళ్ళు లాక్ ఇన్ పీరియడ్ అన్నా కూడా వినాల్సిందే. కాంపిటీషన్ లేదు. తర్వాత కొఠారీ పైనీర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అంటే కొఠారీ పైనీర్ అంటే ఇప్పుడు లేదంటే అది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వాళ్ళు కొన్నారు. సో ఇప్పుడు వైడ్ రేంజ్ 50 AMC కంపెనీస్ ఉన్నాయి, 3,000 స్కీమ్స్ ఉన్నాయి. దీంట్లో మనం జల్లెడబట్టి బెస్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి. కొంతమంది, నేను ఇంతకుముందు గత వీడియోలో చెప్పినట్టుగా, యంగ్ జనరేషన్ ఇన్వెస్టర్స్ మేమే సెలెక్ట్ చేస్తామండి. గుడ్, వెల్ అండ్ గుడ్, దెర్ ఇస్ నో హార్మ్ ఇన్ ఇట్. వాళ్ళకి నేను చెప్పే సలహా, ఫస్ట్ మీరు మీ గోల్ ఏమి? ఈ స్కీమ్లోకి మనం వస్తున్నాము అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నామా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తున్నాం? ఆ గోల్ మీరు ఫస్ట్ మీ మనసులో కానీ మీరు ముందు ఒక పేపర్లో రాసి పెట్టుకోండి. అంటే రిటైర్మెంట్ గోలా, లేదంటే ఎడ్యుకేషన్ గోలా, లేదంటే ఏదైనా మ్యారేజ్, ఫ్యూచర్లో మ్యారేజ్ పర్పస్కి సంబంధించి ఆ లాంగ్ టర్మ్ ఏంటనేది మనం ముందే రాసి పెట్టుకోవాలి. అక్కడ డివియేషన్ ఉండకూడదు. ఎస్. నా చిల్డ్రన్ ఎడ్యుకేషను, ఇప్పుడు ఏదో అబ్బాయి 5th క్లాస్ చదువుతున్నాడు, ఇంకో 10 years తర్వాత బీటెక్ వస్తాడు, లేదా ఫారిన్ ఎడ్యుకేషన్ పంపించాలి, ఒక 12 years తర్వాత, అప్పుడు కార్పస్ కావాలి. ఇది సో సైకలాజికల్గా ముందే ఫిక్స్ అయిపోవాలి. అవునండి. ఇప్పుడు మార్కెట్ పెరుగుతోంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇదంతా ఎందుకంటే తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్లో పడేద్దాం, ఎప్పుడు అట్లాంటి ఐడియాస్తో రావద్దండి. అది ఇన్వెస్టర్ ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అండి. తర్వాత మనకు అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే, ఒక మ్యూచువల్ ఫండ్ ఒక స్కీమ్లో ఒక 20,000 కోట్ల రూపాయలు ఉండే స్కీమ్ ఉంది, ఇంకోటి 2,000 కోట్ల రూపాయలతో ఉండే స్కీమే ఉంది. ఇట్లా ప్రతి దాంట్లో ఉన్నాయి. అది చూడండి. మీకు హయ్యర్ ద అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కనుక ఉంటే కొంచెం ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. ఎక్స్పెన్సెస్ రేషియో, మన ఎక్స్పెన్సెస్ రేషియో కూడా చూడాలండి. ఎంత ఎక్స్పెన్సెస్ వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. తక్కువ ఎక్స్పెన్సెస్ కనుక ఉంటే మనకు రిటర్న్ కూడా ఎక్కువ వస్తుంది. 1% ఛార్జ్ చేసే మ్యూచువల్ ఫండ్ ఉన్నాయి, 2% ఛార్జ్ చేసే ఎక్స్పెన్సెస్ రేషియో. అవునండి. 1% ఛార్జ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనము, మీకు 1% CAGR పెరిగిపోతుంది కదా. ఒక్క 1% CAGR కనుక మీకు పెరిగితే లాంగ్ టర్మ్లో 25 ఏళ్ళకండి లక్షలు వస్తాయి. చాలామందికి తెలియదు. అట్లని చెప్పి ఏదో 1%లోనే తక్కువ వస్తున్నాయని చెప్పి నాసిరకం స్కీమ్స్ని సెలెక్ట్ చేసుకోవద్దండి. ఇది ట్రికీ క్వశ్చన్. 1%కి వెళ్ళాలి, CAGR. ఇప్పుడు ఫండ్ ఫ్యాక్ట్ షీట్ అని ఇస్తారు. మనం ఏ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్కి వెళ్ళినా కూడా ఆ మ్యూచువల్ ఫండ్లో ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఎప్పుడు లాంచ్ చేశారు, సిన్స్ ఇన్సెప్షన్ ఎంత CAGR ఇచ్చింది, ఫర్ పాస్ట్ 3 years ఎంత ఇచ్చింది, ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేశారు, ఫండ్ మేనేజ్ ఇత్యాది డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఫండ్ ఫ్యాక్ట్ షీట్లో ఉంటాయి. అవునండి. ఫండ్ ఫ్యాక్ట్ షీట్ పరిశీలించుకోవాలండి. ఊరికే ఏదో మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ చెప్పాడు, సార్ ఇది బాగుంది, 3 yearsగా అన్నీ, అంటే మెజారిటీ ఆఫ్ ద స్కీమ్, మెజారిటీ లేండి అన్నీ అని చెప్పకూడదు, మెజారిటీ అది 16% ప్లస్ వచ్చాయి CAGR.
అట్లని చెప్పి మీరు సిప్పు వేస్తూ మీకు లాంగ్ టర్మ్ గోల్ 25 years అండి, ఇది 16% 3 yearsలో వచ్చింది కదండి, నేను దీంట్లోనే స్టిక్ అయిపోయి వేసేస్తాను, మొత్తం 10,000 రూపాయలు తీసుకొచ్చి దీంట్లోనే వేస్తానంటే ఐ డోంట్ అడ్వకేట్. 16% CAGR మార్కెట్ బాగుంది కాబట్టి మీకు వచ్చింది. మార్కెట్ బాగుంది కాబట్టి వచ్చింది. అదే మీరు కమింగ్ 10 yearsలో మార్కెట్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాబట్టి ఒక డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్ వెనక్కి 20 yearsలో ఈ ఫండ్ ఎట్లా పర్ఫామ్ చేసింది, మీకు వీలైతే ఆ ఫండ్ మేనేజర్ యొక్క ఇది కూడా చూసుకోవచ్చు, మనం ప్రొఫైల్ కూడా దొరుకుతుంది, హిస్టరీ దొరుకుతుందండి. మనం కొంచెం గూగుల్లో సెర్చ్ చేస్తే ఇప్పుడు ఇంతకుముందు గతం ఉన్న వీడియోలో నేను చెప్పినట్టుగా రిలయన్స్ గ్రోత్ అనే స్కీమ్లో 1995లో 1 lakh వేసిన వాళ్ళకు 2 కోట్ల రూపాయలు వచ్చాయి ఈ రోజు రేట్ల ప్రకారం. 95లో చాలా స్కీమ్స్ వచ్చాయి, ఏవి రాలేదు. చాలామంది చెప్తుంటారు అడ్వైజర్లు కూడా, మ్యూచువల్ ఫండ్స్ విషయంలో గత చరిత్రను మాత్రమే ఆధారంగా తీసుకోవాలి అని. గత చరిత్రను ఆధారంగా తీసుకోండి, అట్ ది కొంచెం రీసెర్చ్ లాంటిది, కొంచెం పేరున్న ఫండ్ హౌస్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎక్స్పెన్సెస్ రేషియో ఎంత వాళ్ళది, ఎక్స్పెన్స్ మరి ప్లస్ కొన్ని మ్యూచువల్ ఫండ్స్లో మీరు అంటే చాలామంది ఇన్వెస్టర్స్కి తెలియదు, ఇది విపరీతంగా కొని అమ్ముతుంటారు. లైక్ వారు డే ట్రేడర్ మొదలుపెట్టిన ఆ విధంగా ఈరోజు టాటా స్టీల్లో 1,00,000 షేర్లు కొనడము, 10 రూపాయలు వచ్చింది అంటే మళ్ళీ 1 monthలోనే అమ్మేసుకోవడము, మళ్ళీ టాటా స్టీల్కి, ఈ విధంగా చర్నింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అంటారు. చర్నింగ్ ఆఫ్ ద పోర్ట్ఫోలియో అది ఎక్కువ ఉండకూడదండి. మనం మ్యూచువల్ ఫండ్కి వచ్చేదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం. మ్యూచువల్ ఫండ్ కూడా మన మాదిరి నెలకోసారి తిప్పుతుంది అంటే మీ ఎక్స్పెన్సెస్ ఎక్కువైపోతాయి. ఇంకోటి నేను ఇచ్చే సలహా ఏమంటే అండి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, రెగ్యులర్ ప్లాన్స్కి వెళ్ళొద్దండి. డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఏజెంట్ ఎవరు ఉండరు, మీకు ఆ ఏజెంట్కి ఇచ్చే కమిషన్ అంతా మీరు సేవ్ చేసుకోవచ్చు, దానివల్ల CAGR పెరిగినా కూడా యూఆర్ బెనిఫిటెడ్. ఇదంతా వద్దండి నాకు, నేను ఐ గో టు ఏ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్, ఐ విల్ టేక్ హిజ్ అడ్వైస్, అది ఇంకా బెస్ట్ అండి. మీ పని మనం జ్వరం వస్తే ఏం చేస్తాము, మనం సొంతంగా వేసుకునే పారాసిటమాల్ మాత్రమే, ఎక్కువ చేయకూడదు. మీరు యాంపిసిలిన్ కానీ అమాక్సిలిన్ సొంతంగా వేసుకున్నా కూడా అది ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, అసలు ఆయన సక్సెస్ రేట్ ఎంతో అడగండి. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్, తప్పేం లేదు, తీసుకోండి, కన్విన్స్ ఒక 5 నిమిషాలు మాట్లాడండి, అది తీసుకుంటే వాళ్ళ అడ్వైస్ తీసుకోండి. తర్వాత మీరు కూడా డ్యూ డెలిజెన్స్ చేయండి. డ్యూ డెలిజెన్స్ చేయలేని వాళ్ళకు, కొంతమంది ఫ్రెష్గా వచ్చి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో పెడదాం అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సలహా, కొంతమంది కూరగాయలు చూస్తున్నారు, ఓకే దానికి నెట్లో సెర్చ్ చేస్తున్నారు, వాళ్ళకు కూడా చెప్పేది. ఇంకా కొంతమంది నాకు చాలామంది ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఐటీ సెక్టార్లో పెట్టేస్తాం. ప్రతి సెక్టార్ మీరు పెట్టండి కాదనడం కాదు, కానీ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సెక్టరల్ ఫండ్స్లో 10% కంటే మించకుండా చూసుకోండి. అంటే ఒక్కొక్క సెక్టార్కి 10% మించి ఎక్కువ పెట్టుకోండి అలా కాదండి. మీరు ఒక 10,000 రూపాయలు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పర్ మంత్ మీరు ప్లాన్ చేశారు, 10% లేదా మ్యాక్సిమం 2,000 రూపాయల కంటే పర్ మంత్ సెక్టరల్ ఫండ్స్లో ఉండకూడదు. 8,000 మళ్ళీ మీరు లార్జ్ క్యాపో మిడ్ క్యాపో దీనికి, ఎందుకంటే సెక్టార్ అనేది ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది, తర్వాత పర్ఫామ్ చేస్తుందో లేదో అనేది చాలా టఫ్ క్వశ్చన్. మీరు అంతా కొంతమంది నాకు కొన్ని ఫోన్స్ వచ్చాయి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, నేను 10,000 తీసుకొచ్చి దీంట్లో పెట్టానండి, వెరీ గుడ్, నాకు 3 yearsగా 25% CAGR, వెరీ గుడ్, కమింగ్ మీరు యూఆర్ ఎయిమింగ్ 25 years, 25 yearsలో మీకు ఇదే CAGR వస్తుందా లేదా మీకు తెలియదు బ్రదర్. దట్ ఈజ్ మెయిన్. అయితే మాత్రం నేను డైవర్సిఫికేషన్లో మనకు రిస్క్ తగ్గుతుందండి. ఇదేంటి, డైరెక్ట్ ఫండ్స్కి వెళ్ళండి, డ్యూ డిలిజెన్స్ చేయండి, ఫ్యాక్ట్ షీట్ చదవండి, ఎక్స్పెన్సెస్ రేషియో ఎంతో తెలుసుకోండి, ఇవన్నీ చూసి తర్వాత మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ ఆయన గారి యొక్క సక్సెస్ రేట్ కూడా అడిగి ఆయన అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేయండి, యూ విల్ బీ సేఫ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. ప్రేక్షకులు ఎప్పటి నుంచి అడుగుతున్న ఒక ప్రశ్నకి ఇవాళ ఈ సందర్భంగా చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒక ఫండ్ని సెలెక్ట్ చేసుకునే ముందు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి అనే విషయం గురించి చాలా క్లారిటీగా మా ప్రేక్షకులకు తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.